జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ నగేష్కు టికెట్ కేటాయించింది. కాషాయ పార్టీ అధినాయకత్వం తీరుపై పార్టీ నేతలు మండిపడ్డారు. వలస నేతకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు బీజేపీ నేతలు పార్టీని వీడే ప్లాన్లో కూడా ఉన్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పార్టీ నాయకత్వం ఎందుకు పక్కన పెట్టింది? మాజీ ఎంపీ నగేష్కు టికెట్ ఇవ్వడంలోని ఆంతర్యమేంటి? అధిష్టానం తీరుపై పార్టీ కేడర్లో ఎలాంటి చర్చ సాగుతోంది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై చేదు అనుభవం ఎదురైంది. టికెట్పై ఈ నేత పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గొడెం నగేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో పార్టీలో దుమారం రేపుతోంది. మెజార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకే టికెట్ దక్కుతుందని చివరి నిమిషం వరకు నమ్మకంతో ఉన్న సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం సోయం బాపురావుతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రాథోడ్ సహా మొత్తం 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధిష్టానం అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ నగేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి తిరిగి టికెట్ ఇచ్చిన అధిష్టానం సోయం బాపురావును పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఎంపీకి సీట్ ఇవ్వకపోవడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారణమనే చర్చ సాగుతోంది. ఇద్దరి మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. 2019లో ఈ ఎంపీ గెలుపులో శంకర్ కృషి ఉంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో బాపురావుకు టికెట్ రాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. కానీ పాయల్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎంపీ నగేష్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చుకున్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఆ నేతను గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. చివరికి అధిష్టానం మాజీ ఎంపీ నగేష్ వైపే మొగ్గు చూపడంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాత్ర మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ సీనియర్ నేతలు అధిష్టానం తీరును తప్పుపడుతున్నారు. ఎంపీ బాపురావుకు ఇవ్వలేని పక్షంలో తమలో ఒకరికి కేటాయించాలని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాజేష్ బాబు తదితరులు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కోరారు. ముఖ్యంగా బంజారాల ఓట్లు అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఆదివాసీ నేతకు టికెట్ ఇచ్చినందున ఈసారి బంజారా లీడర్కు కేటాయించాలని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీరి వెంట బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే అధిష్టానం వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో వీరంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని ఇటీవల జాయిన్ అయిన నగేష్ కు సీట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టికెట్ దక్కకపోవడం ఎంపీ సోయం బాపురావు స్వయం కృతాపరాధమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచనయ్యారన్న వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక సమావేశంలో ఆదివాసీ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకోవడంతో పాటు కొడుకు పెళ్లి చేసినట్టు ప్రకటించి అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. దీనికి తోడు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో కేడర్కు అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఎంపీ నిధులను కొద్ది మందికి మాత్రమే పలహారంలా పంచడం కూడా వ్యతిరేకతకు కారణమైందనే చర్చ సాగుతోంది. అన్నిటికీ మించి ఎంపీగా గెలిచిన తర్వాత ఆదివాసీ అస్తిత్వ పోరాటాన్ని పక్కకు పెట్టడంతో ఈ సంఘాలు కూడా బాపురావుకు దూరమయ్యాయి. దీనికి తోడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతో గ్యాప్ పెరిగిన విషయం పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. ఈ కారణాలతోనే బాపురావును పక్కకు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ బలంగా ఉండటంతో పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఆదిలాబాద్ను చేర్చింది కమలదళం అధిష్టానం.
అయితే నేతల మధ్య విభేదాలు, అభ్యర్థి మార్పు పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేశామని పార్టీ నాయకత్వం చెబుతోంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా అన్ని సర్దుకుపోతాయని భావిస్తోంది. ఎంపీ సీటును నిలబెట్టుకుంటామని చెబుతోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.